ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఖండాంతరాలు దాటి వస్తున్నారు ఏపీ ఓటర్లు. బస్సులు, ట్రైన్లు, కార్లలో ఉత్తరాంధ్రలో సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ కిటకిటలాడిపోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును వదులుకోవద్దని సూచిస్తున్నారు. వలస కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం జిల్లాలో స్వస్థలాలకు చేరుకుంటుండటంతో రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. శ్రీకాకుళం జిల్లాకి వస్తున్న ఓటర్లు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే విద్యార్థులు, ఉద్యోగులు, వలస వెళ్లిన కార్మికులు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వస్థలాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. గతంలో దసరా, దీపావళి, ఏదైతే సంక్రాంతి సందర్భాల్లోనే పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు అయితే వాటర్ అవేర్నెస్ పెరగడము, లేక ఇతర రాజకీయ పార్టీలు కూడా కొంత ఏదైతే సీరియస్గా తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం కాంప్లెక్స్ కానీ ఎక్కడికి చూసినా కూడా రద్దీగా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏంటి? వైజాగ్ నుండి వచ్చాను నేను. చెప్పండి అమ్మా. వైజాగ్ నుంచి వచ్చానండి. సో రైట్ ఫర్ ఓట్ అనేది అందరికీ ఉంది కదా, సో ఫస్ట్ టైం ఓట్ వేయడానికి వచ్చాను నేను. ఓకే, మనం చూడొచ్చు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేది చూసినా, కాంప్లెక్స్ చూసినా, ఎటు చూసినా కూడా ఒక రద్దీగా కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే యూఎస్ నుంచి కూడా వచ్చారు, ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు వెళ్తున్నారు? నేను యూఎస్ నుంచి వచ్చానండి. ఇప్పుడు ఇచ్చాపురం వెళ్తాను. ప్రతి ఓట్ మ్యాటర్సే. సో మీకు నిజాయితీగా ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకే ఓటు వేయండి. మీరు అన్ని ఎక్స్పెక్ట్స్ని మైండ్లో పెట్టుకొని మీరు ఓట్ చేయండి. అంటే డోంట్ టేక్ మనీ ఫర్ ఓట్, డోంట్ సెల్ యువర్ ఓట్ ఫర్ మనీ. చూడొచ్చు, మనకి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. చిన్నపిల్లల్ని పెద్ద ఎత్తున ఏదైతే వివిధ ప్రాంతాలు యూఎస్ నుంచి కానీ ఇతరత్ర అబ్రాడ్ నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నుంచి కూడా వచ్చారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు మీది అసలు? సార్ నాది విశాఖపట్నం జాబ్ చేస్తున్నా. యాక్చువల్ ఏంటంటే ఓటు హక్కు కోసం అనేది మా ఊరు వెళ్తున్నాము. సో ఎందుకు ఓటు హక్కు మేము వినియోగించుకుంటున్నామంటే రేపు పొద్దున్న భావితర వాళ్ళకి యూజ్ అవ్వాలని, సో మనకి సొసైటీకి బాగా అభివృద్ధి చెందాలని మేము ఇండివిజువల్గా వెళ్ళి ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నాం సార్. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి ప్రజలు చూస్తున్నాం. అయితే కొంత ఏదైతే ఈరోజు పోలింగ్ కేంద్రాలకు బస్సులు సిబ్బంది కోసం కేటాయించడంతో కొంత కాంప్లెక్స్ల వద్ద కొంత ఏదైతే రద్దీ కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వివిధ ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాకి వచ్చినటువంటి ఓటర్లను చూసాము. ప్రస్తుతం ఏ బస్ స్టాండ్ చూసినా, ఏ రైల్వే స్టేషన్ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.